పసిఫిక్ రీచ్ 2025 ఎక్సర్సైజ్. సో పసిఫిక్ రీచ్ ఎక్సర్సైజ్ ఎవరు నిర్వహిస్తున్నారు? సింగపూర్. ఓకే, మనకి సింగపూర్ నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో పాల్గొనేందుకు ఇండియా నుంచి ఐఎన్ఎస్ తరిణి వెళ్ళడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, పసిఫిక్ రీచ్ ఎక్సర్సైజ్ ఎవరు హోస్ట్ చేయడం జరుగుతుంది? సింగపూర్. ఓకే, ఇది ఎవ్రీ 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 40 దేశాలకు పైగా ఈ ఎక్సర్సైజ్లో బేసిక్గా పాల్గొనడం జరుగుతుంది. ఓకే, ఇండియా నుంచి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఐఎన్ఎస్ నిస్తార్ పాల్గొనడం జరుగుతుంది. సో దీంట్లో ఈ పసిఫిక్ రీచ్ ఎక్సర్సైజ్లో 2 ఫేజెస్లో నిర్వహించడం జరుగుతుంది. ఒకటి హార్బర్ ఫేస్, నెక్స్ట్ వచ్చేసి సీ ఫేస్. బేసిక్గా మనకి ఇలాంటి ఎక్సర్సైజ్ ఎందుకు? ఇంటర్ ఆపరబిలిటీ పెంచుకోవడము, ఒక దేశం మధ్యలో ఇంకో దేశం మధ్యలో కోఆపరేషన్, మిలిటరీ కోఆపరేషన్ పెంచుకోవడం కోసం అని చెప్పేసి ఇలాంటి ఎక్సర్సైజ్ నిర్వహించడం జరుగుతుంది. సో సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా. మరి ఇలాంటి బయలాటరల్, బేసిక్గా ఇలాంటి మల్టీలాటరల్ ఎక్సర్సైజ్లో నిర్వహించడం వల్ల, ఇండియా పాల్గొనడం వల్ల ఏం అడ్వాంటేజెస్ అంటే అండర్ వాటర్ రెస్క్యూ ఇంటరాపరబిలిటీ రిలేటెడ్గా ఎన్హాన్స్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మ్యారిటైమ్ సేఫ్టీ, ఇండో పసిఫిక్ కోఆపరేషన్కి బేసిక్గా బూస్టప్ లాగా పనిచేస్తుంది. స్ట్రెంత్ అండ్ స్ట్రాటజిక్ ప్రజెన్స్ అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ కేపబిలిటీ. అదేవిధంగా రీజనల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్గా ఇలాంటి ఫ్రెండ్లీ నేషన్స్ నిర్వహిస్తున్నటువంటి ఎక్సర్సైజ్లో పాల్గొనడం వల్ల ఏం జరుగుతుంది అంటే కోఆపరేషన్, ఒకవేళ ఇండియా మీద ఎవరైనా దాడి చేసినా సపోర్టింగ్ లాగా ఇలాంటి కంట్రీస్ రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది బేసిక్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. సో ఐఎన్ఎస్ నిస్తార్ గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది 18 జూలై 2025లో కమిషన్ అవ్వడం జరిగింది. అంటే రీసెంట్గానే మనకి ఇండియన్ నేవీలో చేర్చడం జరిగింది. సో ఇండిజినస్ డైవింగ్ సపోర్ట్ విజిల్. ఓకే, 80% ఆఫ్ ది ఇండియన్ కాంపోనెంట్స్ని కలిగి ఉన్నటువంటిది. సో ఏ కమాండింగ్ కింద వర్క్ చేస్తుంది ఐఎన్ఎస్ నిస్తార్ అంటే ఈస్టర్న్ నావల్ కమాండ్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి డైవింగ్ సపోర్ట్ విజిల్ అంటే ప్రధానంగా ఏదైనా షిప్, ఏదైనా కార్గో షిప్ కానీ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ బేసిక్గా ఇన్డెప్త్ అనాలసిస్ కోసము, రెస్క్యూ ఆపరేషన్స్ కోసం, డీప్ ఆపరేషన్స్ కోసం అని చెప్పేసి ఐఎన్ఎస్ నిస్తార్ వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సింపుల్గా డైవింగ్ సపోర్ట్ విజిల్ అంటే బేసిక్గా డెప్త్ ఏదైతే యాక్సిడెంట్స్ జరుగుతాయో, యాక్సిడెంట్కి సంబంధించి ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయాలి అనుకుంటే ఈ డైవింగ్ విజిల్స్తోనే నిర్వహించడం జరుగుతుంది. సో ఐఎన్ఎస్ నిస్తార్ ఈజ్ ఏ డైవింగ్ విజిల్, డైవింగ్ సపోర్ట్ విజిల్ అనమాట.